ఇట్ వాస్ నైస్ మా. ఏంటంటే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అండ్ మనం అక్కడే ఉండిపోకూడదు. ఉండిపోతే ఏమవుతుందో చెప్పారు. అండ్ వెళ్తూ ఉంటే ఏమవుతుందో కూడా చెప్పారు. వెళ్ళే వాళ్ళ మీద కోపం పెంచుకోకండి. రివెంజ్ ఓరియెంటెడ్ వాడు మోసం చేసి వెళ్తున్నాడు. హ్మ్. స్టాప్ డ్రామా. హ్మ్. వాడు వెళ్ళాలి. లేకపోతే నీ గ్రోత్ ఉండదు. ఓకే. నీ గ్రోత్ ఉండదు. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ద బెస్ట్ ఈజ్ హ్యాపెనింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. అది మాత్రం రాసుకోండి. ఓకే. దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్. మేడం చాలా అట్లెట్లా మేడం మనకు సొంత అట్లెట్లా అది ఏ రకంగా అంటున్నారు మీ లైఫ్లో? ఐ డోంట్ నో. బట్ స్టిల్ నీకేదో ఒకటి ఏదైనా కట్టడం ఉందేమో హ్మ్. అది కట్ చేస్తాడు. దెన్ యూ కెన్ ఫ్లై. హ్మ్. సో సమ్వేర్ ద గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ అని బిలీవ్ చేస్తే గుడ్ అవుతుంది. నువ్వు ఏడ్చుకుంటా కంప్లైంట్ చేసుకుంటా అయితే గుడ్ అయితే జరిగేది లేదు. అక్కడే ఉండిపోతారు. సో మూవ్ అహెడ్. చాలా హ్యాపీగా ప్రేమ పంచుతూ కష్టపడుతూ ఒక్కరికన్నా నా వల్ల ఏం ఉపయోగం అవుతుంది అనే కనుక ఒక్క 3 డైరెక్షన్లో వర్క్ చేస్తే హ్మ్. రాకెట్ స్పీడ్లో మీ గ్రోత్ ఉంటుంది.